నంద్యాలలో వైసీపీ కార్యకర్తలే వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ నెపాన్ని టీడీపీపై నెట్టాలని చూశారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ వారి ఆటలు సాగనివ్వలేదు అంటూ తుని ప్రజా ఆశీర్వాద సభలో అన్నారు. నిన్న కూడా ఓటు చూశారు. నంద్యాల రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త. దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేసి నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. వైసీపీ గొడ్డలి పార్టీ అని తానంటే కత్తులు కటారాలు పట్టుకుని వస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక్కడున్నది సిబిఎన్ అని ప్రకటించారు చంద్రబాబు. మీడియా వాడిని పంపించి ఒక బాటలు అక్కడ వేశారు, ఖాళీ బాటలు పెట్టారు. వాళ్లే వచ్చి ఇక్కడ మద్యం అమ్ముతున్నారని వీళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఏమనుకుంటాం మనం? వాస్తవం నమ్మతారు లేదా? విలేకరు పైన మీకు అనుమానం వస్తుందా? పట్టుకుంటే ఎంక్వైరీ చేస్తే వీడియోలన్నీ చూస్తే సాక్షాత్తు దొంగ అడ్డంగా దొరికే పరిస్థితికి వచ్చారు. తిరుమల పైన అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. యనమల టైంలో తుని నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా ఉండేది, ఆ తర్వాత వెనకబడింది అన్నారు సీఎం. మళ్ళీ రానున్న రోజుల్లో ఆ తరహాలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ తుని నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ రోజు యనమల రామకృష్ణ గారి యొక్క ప్రాతినిధ్యం. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని విధాల మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తిరిగి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నంత వరకు గెలుస్తూనే వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనుకున్నాడో అప్పుడు నియోజకవర్గం దెబ్బతినింది. ఇప్పుడు దివ్య గారు వచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే రోజుల్లో తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా, ఎన్డీఏకి కంచుకోటగా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అత్యంత పకడ్బందీగా డిఎస్సి నిర్వహించిన ప్రతిపక్షం అవాస్తవాల్ని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు చంద్రబాబు. 5 ఏళ్ళు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. 5 ఏళ్ళు 15,941 మంది ఉద్యోగాలు. నేను మొదటి సంతకం పెట్టాను మెగా డిఎస్సి. నేను ముఖ్యమంత్రి అవుతానే టీచర్ ఉద్యోగాలు క్రియేట్ చేసి మీ పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పిస్తానని హామీ ఇచ్చాను. చెప్పిన దాని ప్రకారం మాకైతే అడ్డంగా 241 కేసులు వేశారు. కోర్టులన్నీ ఆర్గ్యూ చేశాం, కేసులన్నీ వికెట్ చేశాం. చాలా పకడ్బందీగా ముందుకు పోయాం. 148 రోజుల్లో ఉద్యోగాలన్నీ కూడా పరీక్షలన్నీ కండక్ట్ చేసి అన్నీ కూడా సిస్టమేటిక్గా చేశాం. ఇది చేస్తే అంతకుముందు జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టారు. నేను వస్తాను, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతామో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే సిస్టమ్ కూడా ఎక్కడ ఫుల్ ప్రూఫ్, ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఒక 3,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు, కంప్యూటర్కి ఇస్తారు. టీసీఎస్ ఆల్ ఇండియా లెవెల్లో మేనేజ్ చేస్తారు. అందులో కంప్యూటరే సెలెక్ట్ చేస్తుంది, నేరుగా సెంటర్కే వెళ్ళిపోతుంది. అదే మరిగా 40,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు డిపార్ట్మెంట్. 25 క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు డిఫరెంట్ ఉద్యోగాలకు, టీచర్లకు, డిఫరెంట్ కేటగిరీల కింద. ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇక్కడ ఫ్రస్ట్రేషన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు.
ఏమీ లేదని నేను అనుకుంటే పేపర్లో వేస్తారు, టీవీలో చెప్తారు, సోషల్ మీడియాలో పెడతారు, అనుమానాలు క్రియేట్ చేస్తారు. అనుమానాలు క్రియేట్ చేసి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు. అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి చేశాను, కానీ అదే నేను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఒకసారి చూడండి.